జగన్ 5 ఏళ్ల పాలనలో పొరుగు రాష్ట్రాలకు హేళనకు గురైన ఆంధ్రప్రదేశ్ ను తాను సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనూ అభివృద్ధికి ఆనవాలుగా మార్చేశారు చంద్రబాబు. అరకొర సంక్షేమం వినా అభివృద్ధి ఊసే లేకుండా అధ్వానంగా మారిన రాష్ట్రాన్ని తాను అధికార పగ్గాలు చేపట్టిన 30 రోజుల వ్యవధిలో అడుగడుగున అభివృద్ధి ఆనవాలు కనిపించేలా మార్చేశారు చంద్రబాబు. రాజకీయ పరిశీలకులు సైతం చంద్రబాబు వేగం అనితర సాధ్యమంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి ఎన్నికల వాగ్దానాల అమలుతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కూడా వేగంగా అడుగులు పడుతున్నాయి. 5 ఏళ్ల విధ్వంస పాలన కారణంగా ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను సాధ్యమైనంత త్వరగా కడతీర్చాలన్న లక్ష్యంతో పాలన సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. జనం ఆయన వేగం అనితర సాధ్యమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లో ఆయన ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా, రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించేలా మొత్తం 30 కార్యక్రమాలను చేశారు. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 15,347 టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు పెంచిన వృద్ధాప్య, వితంతు పింఛన్లను యారియర్స్ తో 1వ తేదీనే అందజేశారు. అదేవిధంగా దివ్యాంగ పింఛన్ను రెట్టింపు చేసి, అంటే గతంలో 3,000 ఉన్న పింఛన్ను 6,000కు పెంచి అందజేశారు. వృద్ధాప్య పింఛన్లను ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దనే పంపిణీ చేశారు. ఇక రాష్ట్రంలో తీవ్ర ఆందోళనకు కారణమై ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశారు. ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. గతంలో బంగారం కంటే ప్రియంగా మారిన ఇసుక ఇప్పుడు లోడింగ్, రవాణా ఛార్జీలు చెల్లించి ఉచితంగా పొందవచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక గంజాయి, డ్రగ్స్ కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపారు. రాజధాని అమరావతి పనులను పరిగెత్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను పునః ప్రారంభించారు. స్కిల్ సైన్సెస్ పై కసరత్తు ఆరంభమైంది. తల్లికి వందనం పథకం కింద ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరినీ ఆర్థిక దన్ను అందించే కార్యక్రమానికి మార్గదర్శకాలు విడుదల చేశారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణాలోకి మళ్లించి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేశారు. జగన్ బొమ్మతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాల స్థానంలో రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. మహిళల భద్రతకు పెద్దపీట వేశారు. అత్యాచార నిందితులకు కఠిన చర్యలు తప్పవన్న స్పష్టమైన హెచ్చరిక చేశారు. 2 ఏళ్లలో అంటే 2026 నాటికి భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేయాలని సంకల్పించడమే కాకుండా అందుకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుచే 2026 నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తవుతుందన్న ప్రకటన చేయించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో గత 5 ఏళ్ల కాలంలో భ్రష్టు పట్టిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు తిరుమలలో ప్రక్షాళన కార్యక్రమం ఆరంభమైంది. కేంద్రం నుంచి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుమతి మంజూరైందంటే అందుకు చంద్రబాబు ఒత్తిడే కారణమనుకోవడంలో సందేహం లేదు. గత 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 1వ తేదీనే ఉద్యోగులకు వేతనాలు అందించారు. జగన్ హయాంలో పారిశ్రామికంగా ఒక్కటంటే ఒక్క అడుగు పడలేదు సరికదా, రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. అటువంటిది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 30 రోజుల్లోనే రాష్ట్రానికి 70,000 కోట్ల పెట్టుబడితో బీపీసీఎస్ సంస్థ ముందుకొచ్చింది. అలాగే అమరావతిలో XLRL విద్యా సంస్థ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇక ఇరిగేషన్ రంగంలో కూడా పురోగతి స్పష్టంగా కనిపిస్తోంది. 5 ఏళ్ల తర్వాత తొలిసారిగా పలాసకు సాగునీరు అందింది. అలాగే 5 ఏళ్ల తర్వాత పురుషోత్తపట్నం నీళ్లు పిఠాపురానికి అందాయి. ఒకే ఒక్క వాట్సాప్ కాల్ తో 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో జారిపోయాయనుకున్న సీట్లు తిరిగి వచ్చాయి. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందాయి. విజయవాడ తూర్పు బైపాస్ కు కేంద్రం అనుమతి మంజూరు చేసింది. తెలంగాణతో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి ముందడుగు పడింది. ఇక సామాన్యుడికి భారంగా మారిన నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు చర్యలు ప్రారంభమయ్యాయి. రైతు బజార్లలో కందిపప్పును చౌక ధరకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలను పరుగులు పెట్టిస్తూనే కేంద్రం నుంచి సహకార విషయంలో కూడా చంద్రబాబు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం హోదాలో 2 రోజుల పాటు హస్తినలో పర్యటించిన ఆయన ప్రధాని, హోంమంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలపై చర్చించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.